పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత శ్రద్ధాత్ర విభాగ యోగము 17వ అధ్యాయం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. ఇప్పుడు చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ, మనం సంపాదించవలసినవి ఏమి? 3 విధమైన తపస్సులట. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. 3 విధాలు. అంటే మనకి కరణాలు 3 త్రికరణములు. ఏమి? మనో వాక్కాయములు. మనస్సు ఒకటి, వాక్కు ఒకటి, కాయం అంటే శరీరం. ఈ త్రికరణములు శుద్ధి మనం ఉండాలి ఎప్పుడున్ను. అదే అన్నమాట. ఈ మనోశుద్ధి ఉండాలి, వాక్ శుద్ధి ఉండాలి, ఆ విధంగా శారీరకమైనటువంటి శుద్ధి ఉండాలి. కాబట్టి ఎవరైనా ఏమంటారు, నువ్వు చెప్పు, త్రికరణ శుద్ధిగా చెప్పు, నువ్వు తప్పు చేశావా, నిజం చెప్పలిగావో ఏమంటారు, నువ్వు ఏం చేశావో నువ్వు త్రికరణ శుద్ధిగా చెప్పంటారు లేదా? అదే అనమాట. అందుకు త్రికరణములు. ఈ 3 విధములైన తపస్సు, వాక్ తపస్సు, శారీరక తపస్సు చేత శరీరం శుద్ధి అవుతుంది, వాక్ తపస్సు చేత వాక్ శుద్ధి అవుతుంది, మానసిక తపస్సు చేత మనసు శుద్ధి అవుతుంది. ఏమిటయ్యా ఇది తపస్సులు అంటే చెబుతున్నారు. దేవద్విజు గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. శారీరక తపస్సు అంటే ఏమిటి? మనం ఎక్కడికో అడిగిపోయేది కాదు తపస్సు అంటే. ఇంట్లోనే ఉండాలి, చక్కగా గృహస్థ కార్యక్రమం చూసుకుంటూ ఉండాలి. ఇహలోక పరలోక సుఖాన్ని మనం సాధించుకోవాలన్నమాట. అందుచేత ఎక్కడికో పోవడము, ఈ అడవిలోకి పోవడము, ఆ పనులు కావు. గృహస్థాశ్రమం వాళ్ళు ఎక్కడికి పోవక్కర్లేదు, గృహస్థాశ్రమంలోనే ఉండాలి. ఉండి మనం గృహస్థ కర్మలు ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. దేవత ఆరాధన ఉండాలి నిత్యము. నిత్యము గృహస్థాశ్రమంలో దేవతారాధన ఎంతసేపు కానివ్వండి, 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ గంట కానీ మన టైంని బట్టి భగవంతుని ప్రతిరోజు కూడా మనం చక్కగా పత్రం, పుష్పం, ఫలం, తోయం సమర్పించి ఆయన కృపకి పాత్రలు కావాలి మనం. అలాగని తల్లిదండ్రులు ఉంటే చక్కగా సేవ చేసుకోవాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ అని ఈ విధంగా మనం అతిథి అభ్యాగతులు వచ్చినప్పుడు ఏదో వాళ్ళకి కావాల్సిన పట్టిన మెతుకులో మధ్యకో ఏదో ఒకటి మనం ఇస్తూ ఉంటుండాలి. ఆ విధంగా తర్వాత ప్రతిరోజు ఆహారం మనం తినే ముందు కాస్త తీసి ఆ యొక్క పచ్చిపక్షాలు తెల్లవారు వేసి కొంచెం వేయాలి. ఈ విధమైనటువంటి కర్మలన్నీ. అది కాకుండా ఇప్పుడు చెప్తున్నారు దేవద్విజ గురు ప్రాజ్ఞ. దేవతలు ఇప్పుడు అనుకున్నదే మనం, దేవతారాధన అనేది అవసరం. అలాగే ద్విజ, అటువంటి బ్రహ్మనిష్ఠులైనమాట. ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక పరంపర ఉండి లోక కళ్యాణార్థం పాటుపడుతున్నటువంటి వారిని కూడా చక్కగా ఆధన భావంతో పూజ చేసుకోమంటున్నాడు. అలాగని గురువు తనకి ఎవరైతే ఈ అజ్ఞానాన్ని దూరం చేసి ఆత్మజ్ఞానం కలిగించే గురువు అంటాడో ఆ గురువుని, దేవతలని, ద్విజులని, గురువులని ప్రాజ్ఞులనమాట. ప్రాజ్ఞులు అంటే తెలివైన వారు. అంటే మంచి ఇది చెడ్డ అన్నటువంటి విషయాన్ని చక్కగా ఎరిగేవాళ్ళనమాట. అటువంటి వారిని పూజనం, అటువంటి వారిని ఆదరపూర్వకంగా మనం ఆదరించాలి. అది చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడు శౌచం ఆర్జవం రెండవ చెప్తున్నాడు. శౌచం. శౌచం అంటే ఏమిటి? శుచి, బాహ్య శుచి ఎలాగా చేసుకుంటాం మనం, ఇది ఉండాలి ప్రతి వారికి కూడా. చేతులు కానీ అవి కానీ లెట్టినకి వెళ్ళొచ్చినా ఎక్కడికి వెళ్ళొచ్చినా సబ్బుతో చక్కగా కడుక్కొని ప్రతిరోజు స్నానం పాని ఇవి జనరల్ అందరూ చేసుకుంటారు. కానీ ఆంతరశుచి ఉండాలి. అది అన్నమాట. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా విశ్వదాభిరామ తిరువేమ అన్నారు. అర్థమైందా? అందుకని ఆంతరశుచి, అంతరంగంలో రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, పక్కవాడు బాగుంటే చూడకపోవడము, ఇటువంటి గుణాలు లోపల ఉంటే అవి తీసేస్తుండాలన్నమాట. అర్థమైందా? అదే సాధన. ఇతరులు బాగున్నారంటే పూరక బాగుండరు. వారు పూర్వజన్మం యొక్క పుణ్యఫలం వల్ల వారు బాగుంటారు. వాళ్ళని చూడగానే మనకి ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. అర్థమైందా? వాళ్ళు అంత డబ్బులు గడించాలి, ఇది ఎలా గడించాలి నీకు తెలియదా అని పక్క వాళ్ళు చెప్తుంటుంటారు.
అది ఎలా గ్రహించాడంటే వారి పూర్వజన పుణ్యం వల్ల వచ్చింది, కానీ ఊరకొస్తుంది డబ్బు కానీ, ధనము కానీ, రూపము కానీ, యవ్వనము కానీ, ఆయుష్ కానీ, ఇవన్నీ ఎలా వస్తాయి? మనం ముందు చేసుకున్నటువంటి పరిపాకం వల్లే ఈ జన్మలో మంచి రూపం రావాలన్నా, మంచి ఆయుష్ ఉండాలన్నా, మంచిగా సదాచార ఇంట్లో పుట్టాలన్నా, మంచి మేధ అభివృద్ధి చెందాలన్నా, మంచి విద్యావంతులం కావాలన్నా, ఈ జన్మలో మనం చేసినటువంటి జపము, ధ్యానము, పూజ, సత్కర్మానుష్ఠానము, మనకు తోచినంత దానము, వీటితో మనకేమవుతుంది అంటే ఉత్తర జన్మకి ఇవన్నీ హేతువులు అనమాట. మనకి ఎంతవరకైతే ఆత్మజ్ఞానం మనకు కలగలేదో అంతవరకు ప్రతి వాడికి జన్మ ఉంటుంది. ఎంతవరకు ఆత్మజ్ఞానం కలగలేదు జన్మ, ఆ జన్మ వచ్చే జన్మ కూడా మనకి ఎలా ఉండాలి? చక్కనైన ఉన్నత కుటుంబంలో పుట్టాలి. ఇప్పుడు ఏ సమస్యలు మనకు, ఏ బాధలు అయితే ఉంటే అవన్నీ లేనటువంటి సుఖజీవనమైన జన్మ రావాలి అంటే ఈ జన్మలో కొంత మనం జపం అనగా, ధ్యానం అనగా, పూజ అనగా, పారాయణ అనగా ఇవి చేసుకుంటూ ఉంటుండాలి. అది చెప్పాడనమాట. అందుచేత శౌచం ద్విధం ప్రోక్తం. శౌచం అన్నటువంటిది ఆంతరిక శౌచం చేసుకున్న వారికి శాంతి ఉంటుంది. బాహ్య శౌచం ఏంటంటే మనకి కుంటికి ఉండాలి, మంచిదే. కానీ ఆ లోపలి శుచి చేసుకోవాలి అనుకోండి, ఆంతర శౌచం, అది ఏమైపోతుంది మనకంటే అది అలా మనసుకి అశాంతి అనమాట, మనకు అశాంతి. అందుచేత ఉండాలి ప్రీతి, రాగం. ఆ రాగం ఆంతర శౌచము ఉండాలి. అందుచేత చెబుతూ ఉన్నారనమాట. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం. ఇంకేమిటి? రుజుత్వం. మనం ఏ పని చేసినా సరే ఒక ధర్మబద్ధంగా ఉండాలన్నమాట. మనం అధర్మాన్ని ప్రవృత్తి ఎప్పుడు గెలుపుకూడదు. అది అటువంటి ధర్మబద్ధంగా పని చేసుకోవాలి. ఇంకా బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం పాటించుకోవాలి. గృహస్థాశ్రమంలో గృహస్థ బ్రహ్మచర్యం, సన్యాసుడు సన్యాసి బ్రహ్మచర్యం, అలాగే వానప్రస్థుడు 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత వానప్రస్థ బ్రహ్మచర్యం, ఇవన్నీ కూడా చక్కగా పాటించుకోవాలి. అహింస. అది అహింస అంటే ఏమిటి? మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, శరీరం చేత కానీ ఏ ప్రాణికి మనస్సుని, ఏ ప్రాణికి హింస చేయకూడదు. అదేనమాట. అది మనకి ఎందుకంటే అహింస పరమో ధర్మ అన్నారు. అహింస ఎలాంటిదంటే సర్వే ధర్మా అహింసాయాం ప్రతిష్ఠితా అన్నారు. అన్ని ధర్మాలు కూడా అహింసలోనే ఈవిడిపోయి ఉన్నాయి. ఎవరైతే చక్కగా నా వలన ఇతరులకి ఎవరికి కష్టము నష్టము కలుగకూడదు, సమస్త భూతాలకి అభయప్రధానం, ఏ జంతు కూడా నా వల్ల భయం లేకుండా ఉండాలి అన్నటువంటి అభయప్రధానం ఏదుందో అదే అహింస అనమాట. అందుచేత ఈ అహింస అన్నటువంటిది చాలా గొప్పది. ఇది ఎలాంటిదంటే వ్రతాల్లో చక్రవర్తి, మన దేశంలో చక్రవర్తి ఎలాగో అన్ని వ్రతాల్లో కూడా చక్రవర్తి స్థానం ఎవరికి అంటే అహింసా వ్రతానికి. అందుకే పాతంజలి యోగ సూత్రంలో యమని మాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమ అష్టాంగ యోగం అంటారు. ఆ అష్టాంగ యోగంలో మొట్టమొదటి యమము ఉంటాయి. యమం అంటే ఏమిటి? అహింస, సత్యం, ఆశ్చర్య, బ్రహ్మచర్య, అపరిగ్రహ యమాహ, శౌచ, సంతోష, తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని నియమాహ. 5 కలిసి ఏమిటి? యమం అంటారు. అందులో మొట్టమొదటి ఏముందంటే అహింస. అది ఈ అహింసా వ్రతంని చక్కగా చెల్లించుకోవాలన్నమాట. అంటే ఏ వ్రతం ఇది? మనం పుష్పాలు పూజలు పెట్టి ఉపవాసాలు కాదు అహింసా వ్రతం అంటే. మన వల్ల హాని కీడు కాదు ఎవరికి. ఏ జంతువుకి చంపడం కానీ, ఏ జంతువులు కష్టపెట్టడం కానీ ఇలాంటివేమీ ఉండకూడదు. ఇది అహింస. ఇది శారీరం తపవుచ్యతే. అర్థమైంది కదా? శారీరక తపస్సు ఏమిటంటే దేవతలని, ద్విజులను, గురువులను, మంచి గొప్పవారిని, వాళ్ళకి మనం తగిన మర్యాదతో పూజించడం అంటే తగిన మర్యాదను ఇవ్వడం. అలాగే శుచిని కలిగి ఉండడం, రుజుత్వాన్ని చక్కగా కలిగి ఉండడం. అంటే ఏమి కుటిలత్వం లేకుండా. కొంతమంది ఏం చేస్తారు, మన దగ్గర మన మాట ఆడతారు, మనకు కనుక ఇంకొక మాట ఆడుతూ ఉంటారు. పాపం వాళ్ళు మనకు తెలియదు కదా ఇలాంటివన్నీ మంచిది అనుకుంటుంటాం. అర్థమైందా? ఇదంతా కుటిలత్వం. ఎప్పుడు జరపగల చెడియని చేస్తాం అంటారు. ఒకరిని జరపాలనుకుంటే వాడు ఏనాడైనా చెడిపోతాడు. ఎందుకు అంటే వీరికి ఈ నష్టం కలిగించినప్పుడు వాళ్ళు పుణ్యం ఏమవుతుందంటే ఆటోమేటిక్ వీడికి పాస్ అయిపోతుంటది. వీడిని ఎవరు జరపాలనుకున్నాడో వారికి పుణ్యం వచ్చేస్తుంటది. టర్నావరి ఎవరిని తెలిపాడో వీడి పాపం వాడికి పోతుంది అనమాట.
అందుచేత పెద్దవాళ్ళు మనవాళ్ళు చెరపకరా తీరావు అన్నాడు. ఆ విధంగా మనము ఉండాలని ఈ విధమైన క్రియలు ఏదైతే ఉన్నదో ఆ దాన్ని ఏం చెప్పారు మనకి? శారీరక తపస్సు. ఇక వాటికి తపస్సు చెప్తున్నారు ఇప్పుడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. చెప్తున్నారు వాటికి తపస్సు. వాక్కు ద్వారా మనం చేసుకున్న తపస్సు ఏమిటంటే అనుద్వేగకరం వాక్యం. ఇతరులకు మనం ఏదైనా సమాధానం ఇచ్చినప్పుడు కానీ ఉద్వేగకరమైన వాక్యాలు పలకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తారు, కొట్టరు, కొట్టిన దానికన్నా ఎక్కువ అందరు మాట్లాడి తిట్టి ఆ కొడితో ఒక దెబ్బ పోతుంది, 5 నిమిషాలు నొప్పులు పోతుంది. కానీ ఈ మాటలు తిట్టులు ఉన్నాయా జీవితంలో వారు మరొకంతా ఉండిపోతారు. అందుకని అలాంటివి ఉద్వేగకరం. ఇప్పుడు చూడండి, సీతాదేవి ఉంది, ఆ ఉద్వేగకరమైన వాక్యం పలికేసింది లక్ష్మణుడి దగ్గర. లక్ష్మణుడి దగ్గర బంగారులేటి దగ్గరికి వెళ్తున్నప్పుడు రాముడు వారు అక్కడ 3 గీతలు గీసి వెళ్తాడు. ఎవడు? లక్ష్మణుడు వెళ్ళడు. వెళ్ళకపోతే ఈవిడ ఏం మాట అనేది, నువ్వు నీ అన్నయ్యకి ఆపత్తి వచ్చినట్టు లక్ష్మణ గీతలు వస్తే వెళ్ళలేదంటే నువ్వు ఎందుకు ఇక్కడ కనిపెట్టుకున్నావు నాకు ఇప్పుడు అర్థమైపోయింది అనేసి. ఎవరు? చూసినారా? సరే ఆ బాధ చెవుడు ఇలా మూసుకుని అర్థమైందా అనుకో. అయినా అన్నగారి మాట పాటించలేదు, అది ఒక బాధ. ఇక్కడే జీవుడు ఒక బాధ. సరే ఆకారికి చెప్పి 3 గీతలు గీసి పోతారు. ఆ పరుషమైన వాక్యాలే ఎంత పనిచేసింది. ఆ పరుషమైన వాక్యం ద్రౌపది పలికింది అక్కడ. ఇక్కడ మైతాబట గుడ్డివాడి కొడుకు గుడ్డివాడు కాబట్టి మంచివాడు అవుతారా అని నవ్వేసింది. అర్థమైంది. వాక్యాలు ఎలాంటివి అంటే అవి ఏమవుతాయి, అవి ఇతరులకు కష్టాన్ని కలిగి మనకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంటాయి. అందుచేత మనం తొందరపడి ఎవరికి కూడా విషయాల్ని ఏమి అనకూడదు. అర్థమైందా? అందుకని మనం ఎవరైతే దగ్గర వాక్యాలు ఏమి మృదువుగా ఉండాలి. అంతేగాని కఠినమైనటువంటి వాక్యాలు పలికినామనుకోండి. ఇప్పుడు పిల్లలు పనిచేసేటప్పుడు స్కూల్లో టీచర్లు పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలకి కొంచెం గట్టిగా చెప్పాలి. అంతేగాని మామూలు తక్కిన ఈ విషయాల్లో మన ఇతర విషయాల్లో అది పరుషమైన వాక్యాల ద్వారా ఏమైపోతుందంటే పాపము. అందుకు చెప్తున్నాడు అనుద్వేగకరం వాక్యం. మనం వాడిన మాట కొంచెం మృదువుగా ఉండాలి. ఆ మాట కూడా ఎలా ఉండాలి? సత్యం ప్రియహితం చేయతో పలుకు అలాగని చెప్పి మృదువు కానీ బూటకం వేసి 24 గంటలు అసత్యాలు పలికేది ఉండకూడదు. మరి వాడు మనకన్నా మృదువు పలుకుతుంటాడు, వాడు దుంపాదేగా. అర్థమైందా? ఏదో అపహరించాలని కారణం చేత అసత్యంగా పలుకుతాడు. అలాగని చెప్పి వాక్యం పలుకు కానీ సత్యంగా ఉంది. సత్యం, ఆ సత్యమే చాలా కొంత అందరికీ కష్టం అని అన్నిటికీ. ఎందుకంటే ఒక చూసినట్టు చెప్పాడు అనుకో, వాడు చూసింది వీడు కోపం, వాడు చెప్పిన మాటే ఇంకోటికి చెప్పాడు అనుకో, వాడు తిట్టాడు ఒకడికి, అయ్యా వీడు నీకు తిట్టాడని చెప్పాడు అనుకో, అయిపోయి సత్యమే కానీ మళ్ళీ కోపం ఉంచాడు. ఒక వ్యక్తి ఒకటి తిట్టాడు, గట్టి పరిశ్రమ మాట్లాడు, ఒక మైపు విన్నాడు ఒకడు, విని వాడు వెళ్ళిపోయాక అయిపోయిందా, వాడు వీడు వెళ్ళి చెప్పాడు అనుకో, వాడికి తెలియకుండా తిట్టాడు వీడు ఇక్కడెక్కడో, వీడు వెళ్ళి వాడికి చెప్పాడు నీకే వాడు తిట్టాడంటే వాడికి ఎప్పుడేమో కోపం వస్తాయి. కొన్ని విషయాలు ఏమిటి అంటే ఇలాంటి సత్యం అనేవి మనం అవలోకన చేసుకోవాలి. సత్యమే ఉండాలి. ఇప్పుడు ఒక స్వామి తపస్సు చేస్తూ ఉన్నాడు, కొన్ని జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, అంతలో ఆవు వెళ్ళిపోయింది పక్క, ఆయన ఆశ్రమంలో పెద్ద ఆశ్రమం అది. ఆవు ఆ ఆవుని కొట్టడానికి ఒక కషాయం వడుస్తున్నాడు, ఆవుని కొట్టేద్దామని, అది పరిగెట్టి అక్కడ దూరిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాడు ఈ తపస్సు చేసిన మనిషికి, ఇలా ఆవు వెళ్ళింది కదా స్వామీజీ మీరు చూశారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూశాను అది ఇల్లు అంటే ఆ ఆవును కొట్టేస్తాడు. కషాయం వాడికి ఏం కావాలి, అది మా కొట్టుకు తిన్నవే కదా మాంసం అమ్ముకుంటాడా. ఇప్పుడు చూడలేదు అంటే అబద్ధం అయిపోద్ది. ఏం చేయాలి ఇప్పుడు ఆయన? చూశాడంటే ఒక బాధ, చూడలేదు ఒక బాధ.
ఈయన తిరుగుతూనే ఉన్నాడు పాపం తపస్సు కూర్చున్నాక. సరే ఇప్పుడు ఆయన చూశాడు, తప్పించుకోవాలి ఎలాగైనా. అయ్యా ఏం చెప్పమంటావు, చూసే కళ్ళేమో చెప్పలేవు, చెప్పేనోరేమో చూడలేదు, ఇదే అంటాడు మాటిమాటికి. చూసే కళ్ళేమో చెప్పలేవు, చెప్పేనోరేమో చూడలేదు, ఇదేంటి స్వాముడి భాష నాకేం అర్థం కాలేదు అని వాడు తిరిగి వెళ్ళిపోయాడు. అర్థమైందా? కొంతమంది ఏంటంటే ఇలాంటి క్రియల్లో అలా తప్పించుకుంటారు. ఎందుకంటే మన వల్ల ఇతరులకి హాని కలుగుతుంది కదా, ఆ ఉద్దేశంతో. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం. మళ్ళీ ఎలా ఉండాలి, మన ఆయన మాట ప్రియంగా ఉండాలి, ఇతరులకి ప్రీతి కలుగు చేయాలి, కానీ దుఃఖాన్ని కష్టాన్ని ఉండకూడదు. ఇంకా ఏం చేయాలి, వాక్ తపస్సు స్వాధ్యాయాభ్యసనం చేయవా. ఇంకా స్వాధ్యాయం ఉండాలి ఎప్పుడు కూడా. ఒక జపమో లేకపోతే ఒక ధ్యానమో ఒక పారాయణో ఒక పూజో ఇలాంటివన్నీ మనం ఇతరులకు మేలు చేయడమో అది మామూలుగా క్రియ. ఈ స్వాధ్యాయం అంటే ఇదనమాట. జపం కానీ ధ్యానము కానీ పూజ కానీ పారాయణ కానీ అధ్యయనం కానీ ఇవన్నీ స్వాధ్యాయం కింద వస్తాయి. వేదాంతి శతరుద్రీయ ప్రణవాది జపం బుధాహ సత్వశుద్ధికరం పుంసాం స్వాధ్యాయం పరిచక్షతే అన్నారు. స్వాధ్యాయం అంటే వేదాన్ని చక్కగా చదవడం స్వాధ్యాయం. అలాగనే వేదాంతాన్ని చక్కగా ఉపనిషత్తులు పఠించడం స్వాధ్యాయం. అలాగనే ప్రణవాన్ని అలాగే రామకృష్ణాది మంత్రాల్ని చక్కగా జపం చేయడం స్వాధ్యాయం. దీనివల్ల ఏమిటయ్యా మనకి అంటే సత్వశుద్ధికరం పుంసాం, ఆ అంతఃకరణం అనేది శుద్ధమవుతుంది. అది కాబట్టి ఇటువంటిది స్వాధ్యాయం. స్వాధ్యాయాన్మా ప్రమద స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అని శాస్త్రం. ఎప్పుడు కూడా స్వాధ్యాయాన్ని మానకో, నువ్వు చేసుకో. పనులు మానేమని చెప్పలే శాస్త్రం. నీ పనులన్నీ చేసుకోవాలి. రోజు మనం టైం ఒక గంట దీనికోసం ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం? మన కోసం. ఇది మన సంపాదన ఇదేనమాట. అర్థమైందా? ఇప్పుడు సంపాదించాం కొన్ని వేల కోట్లు, ఏమి లాభం? అది పూర్వజన్మ పుణ్యం వల్ల వచ్చింది, అయిపోయింది దాని పని. అదేమో మనతో వచ్చేది కాదు, అందరికీ తెలిసిందే. కాబట్టి అది ఇక్కడే వదిలిపెట్టిపోతాం. మళ్ళీ జన్మ మాత్రం మనకు తప్పదు. ఆత్మజ్ఞానం ఇక్కడ జన్మ తప్పదు. మళ్ళీ జన్మ వస్తే ఏంది? మళ్ళీ ఎక్కడుంది ఆస్తి? మళ్ళీ జన్మకు ఆస్తి ఎక్కడుంది? మన ఫండమెంటరీ ప్రకారంగా పూర్వజన్మలో వచ్చేసిన పుణ్యఫలం అంతా ఇప్పుడు వచ్చేసే కోట్లన్నీ, అయిపోయింది దీని పని. ఇప్పుడు మళ్ళీ జన్మ ఎత్తాలి. అప్పుడు మనకి ఎట్లా అంటే అది. అందుకని ఇప్పుడు మనం చక్కగా ఆ భగవన్నామాన్ని ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఒక అరగంటో పావు గంటో ఆ భగవంతుడి కోసం జపము పూజో పారాయణం, ఇక మన శక్తి కొద్ది దానము. దానం చేస్తేనే కోటీశ్వరులు కాదు, మీరు జపం చేసినా కోటీశ్వరులే, ధ్యానం చేసినా కోటీశ్వరులే. అర్థమైందా? మనకి వచ్చే జన్మలో కోట్లు కావాలన్నా మంచి విద్యావంతులు కావాలన్నా కేవలం దానంతోనే. దానం ఎంత చేస్తారు ఎవరైనా జీవితంలో? దానం వల్ల చేయొచ్చు, దానం వద్దని చెప్పలేదు, కానీ ఎక్కువ శక్తి ఎలా వస్తుంది మనకి? మనం చేసే సాధన ధ్యానం, మనం చేసే జపం, మనం చేసే పూజ, మనం చేసే పారాయణ, ఇవన్నీ అక్కడ పోవు. అర్థమైందా? ఈ మన వెంటే ఉంటాయి ఎప్పుడు. ఈ అన్ని జన్మ ఎత్తిన తర్వాత ఈ పుణ్యం అక్కడిస్తుంది అనమాట. అందుచేత ఇసంటి అందుచేత మనం ఏం చేయాలి అంటే ఈ జన్మలో పని మనమే టైం కుదుర్చుకోవాలి. టైం ఇంట్లో దొరకదు. ఇంట్లో ఎవరు ఏదో పని చెప్తూనే ఉంటారు పిల్లలు, వాళ్ళు వీళ్ళు. టైం అడ్జస్ట్మెంట్ ఎవరు చేసుకోవాలి? మనం చేసుకోవాలి. భగవద్గీత ఉంది, చక్కగా వచనాన్ని రోజు ఒక 2 వచనాలు చదువుకోవాలి. జ్ఞానం వస్తుంది మనకి, ఆత్మజ్ఞానం అనేది కలగాలి. ఇప్పుడు శరీరము నడుస్తుంది, ఏందో నడుస్తుంది చెప్పండి? ఇందులో శక్తి ఉంది. ఆ శక్తి బయటికి వెళ్ళిపోతే ఈ శరీరం శ్రమ అయిపోతుంది ప్రతి వారికి. ఆ శక్తి ఏమిటంటే అదే బ్రహ్మాండం అంతా దిగిపోయింది దైవశక్తి. అది ఇంకేమీ లేదు. ఈ గ్రంథాలన్నీ దేనికోసం? ఆ శక్తి కోసం చెప్తాయన్నమాట. ఇప్పుడు ఈ గ్రంథాలన్నీ నేనెవడు అని తెలుసుకోవడానికి చెప్తారు. అది ఇప్పుడు మనందరికీ నేను అంటుంటాం కదా, ఆ నేనే వాళ్ళు ఎవరు వస్తారు? మరి శరీరంలో ఎప్పుడు చైతన్యం పోయిందో ఈ నేను లేదు ఏం అనలేకపోతున్నాడు కదా. అదే ఆ నేనే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క తెలిపినవి ఈ శాస్త్రాలు. ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఎలా తెలుసా? యజ్ఞయాగాదులు ధ్యానాలు చేస్తే పుణ్యం వస్తుందో ఈ పరమాత్మకు సంబంధమైనటువంటి శాస్త్ర అధ్యయనం కానీ ఆ వచనం కానీ మనం చదువుకున్నా పుణ్యం వస్తుంది అనమాట. పుణ్యం అనేది వస్తూ ఉంది.
పూజ చేస్తే పుణ్యం అనుకున్నామా అది అలాగే వస్తుంది. అలాగనే మనం ఒక తాత్పర్యం, భగవద్గీత తాత్పర్యం కానీ, విష్ణు సహస్రనామ తాత్పర్యాలు కానీ, ఈ తాత్పర్యాన్ని ఈ మనం చేసి అర్థం చేసుకుంటే ఇంకా ఎక్కువ పుణ్యం. బాగా అర్థమైతే మోక్షం. అర్థమైందా? మోక్షం అంటే ఎక్కడుంది? నేనెవరినో తెలుసుకోలే మోక్షం, ఏమీ లేదు. ఈ అంతఃకరణ ధర్మాలకి సాక్షిభూతుని పరమాత్మను నేను అన్న భావన రావాలి. అది చెప్తున్నారు. స్వాధ్యాయాభ్యసనం. అయ్యా చక్కగా ఈ స్వాధ్యాయం అన్నది చదువుతూ ఉండన్నారు. ఇది వాక్ తపస్సు అన్నారు. ఇప్పుడు మానసిక తపస్సు చెప్తున్నారు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ విధిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే చెప్తున్నారు. ఇప్పుడు అయ్యా ఇంతవరకు ఏం చెప్పారు? 2 విషయాలు చెప్పారు. శారీరక తపస్సుకి ఏ గుణాలు ఉండాలో చెప్పారు, వాచిక తపస్సుకి ఏ గుణాలు ఉండాలో చెప్పారు. ఇప్పుడు మానసిక తపస్సు, ఇది ఎలాంటిది? ఇది మనః ప్రసాద సౌమ్యత్వం. ఎప్పుడు మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవాలి. అర్థమైందా? మరి ప్రసన్నంగా ఉండాలి అంటే ఎప్పుడుంటే చెప్పండి. ప్రసన్నంగా మనకి అన్ని అనుకూలంగా ఉంటే మనసు ప్రసన్నంగా ఉండాలి. అర్థమైందా? ఎప్పుడు ప్రతికూలం వచ్చిందో మనస్సు అశాంతి అయిపోతుంది. ఇది అన్నమాట. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే, ఈ జ్ఞానం అనుకూలం ఉన్నా ప్రతికూలం ఉన్నా గాలి లేని తావునందని చెప్పిన దీపం ఎలాగైతే చెలింపుకుంటూ ఉంటారో ఈ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి ఆ స్థిరత వస్తుంది అనమాట. ఒక్కసారి మనస్సు ఒక పని నెరవేరినా నెరవేరకపోయినా మనస్సుకి అశాంతి రానివ్వదు ఆత్మజ్ఞానం. ఇది అనమాట. పని జరుగుతుంది కానీ అంతవరకు మన మనస్సు డోలాయమానం అయిపోతుంది. పని జరగకుండదు, జరుగుతుంది కానీ మన మనస్సు అది అయ్యేదాకా మనకి ఆత్రుడిగా ఉంటుంది కదా. ఆ యాత్రత అన్నటువంటిది లేకుండా చేసేది ఆత్మజ్ఞానం. ఇది అనమాట. ఈ విషయం ఎప్పుడు తెలిసిపోయిందో ప్రశాంతంగా ఆలోచించిన ఆలోచన ప్రశాంతమే, చేసే పని ప్రశాంతమే, కూర్చున్నప్పుడు ప్రశాంతమే, ఏది ఇచ్చినా ప్రశాంతమే, పుచ్చుకున్నా ప్రశాంత సత్వగుణం. లేకపోతే ఏమవుతుందంటే ఈ రజోగుణం వచ్చేస్తుంది. ఈ రజోగుణం కానీ తమోగుణం ప్రవేశించేసి ఇక అన్నీ కూడా చక్కగా ఏ పనికి ఆ పని అర్థమైందా పాతదనమాట. అని చెప్తున్నారు. మన ప్రసాద సౌమ్యత్వం. మనస్సు అనేది ఎప్పుడు నిర్మలముగా ఉంచుకోవాలి. మరి ఉంచుకోవాలంటే ఎట్లా? మరి ఆ మనస్సులో ఈ రాగద్వేషాదుల యొక్క మాలిన్యం లేకుండా ఉండాలి. ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం ఉందనుకోండి, ఆ భావం ఎప్పుడు లోపటే వస్తుంది. అది పోతుంది తొందరగా. జపాన్ కూర్చున్నా అదే, ధ్యానంలో కూర్చున్నా అదే, వంట చేసినా అదే, విధులు తింటున్నా అదే, ఇవన్నీ అదేం వస్తాయి. అలాగే ఎవరైనా మిక్కిలి ప్రీతి ఉందనుకోండి, మిక్కిలి ప్రీతి అప్పుడు కూడా వస్తుంది. మనకి ఎక్కువ ప్రీతి ఉందనుకోండి, అప్పుడు మనం కూర్చున్నాం అనుకోండి జపంలో, ఎవరు గుర్తుకొస్తారు? ఎక్కడ మనస్సు ప్రీతి వస్తువు ఉన్నదో ఆ వస్తువు వచ్చేస్తుంది. మన ఎదురుగా దేవుడు కృష్ణుని పెట్టుకున్నా మనకి ఎవరైందో ప్రీతిగా ఉన్నది అనుకోండి, వస్తువులందో వాహనమునందో లేకపోతే మనుషులు ఏందో తినే ద్రవ్యమునందో ఉన్నదనుకోండి ప్రీతి, అనుకోకుండా ఎక్కడ పోతే చెప్పండి అది వాళ్ళు. ఎదురుగా దేవుడు ఉంటాడు, పూజ మందిరం ఉంటుంది, మనమేమో శుద్ధిగా కూర్చుంటాము, హాయిగానే మాన్యం ఉంటాయి దగ్గర, కానీ మనసు మాత్రం ఎక్కడ ఉండదు. అందుకని ఆ రాగము ప్రతిబంధకమే, ఈ ద్వేషము ప్రతిబంధకమే. అందుచేత ఆ రాగద్వేషాలకు ఒక పరిమితి ద్వేషం ఎందుకు వచ్చింది, రాగం ఎందుకు వచ్చింది, దీని మూలస్థానం ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం విచారణ చేయాలి. ఆ విచారణ ఎప్పుడైతే చేసినామో అప్పుడు రాగద్వేషాలకు అతీతం అయిపోతాం. మన రాగద్వేషాలకి అతీతం అవుతాం. మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఒక మనిషి ఒక మాట అన్నా సహనశక్తి వచ్చేస్తుంది. లేకపోతే నాలో తప్పు ఆవగింది లేదు కదా, ఈ మనిషి ఇంత మాట అన్నాడు నేనే ఊరుకుంటున్నా అంటారు. వచ్చింది అర్థమైందా? తప్పు ఉంటే కొండ మీద కోతే ఊరుకుంటుంది, మనం ఊరుకోవాలా? ఒక తప్పు లేకుండా ఒక మాట ఎవరు అన్నారు అనుకోండి, దానివల్ల లాభం ఏమిటి? మనలో ఎప్పుడూ ఉన్నటువంటి పాపం అనుభవానికి వచ్చినప్పుడు ఇతర మన మాట అంటారు. మన ఇతర ముందు
పూర్వ జన్మలో చేసిన పాప ఫలితము ఇప్పుడు మనం తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉన్నాయి, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఐశ్వర్యం అంతా ఉంది, మనకి వీటి వల్ల దుఃఖం రావాల్సిన పని ఏమీ లేదు. ఇప్పుడు మరి ఆ పాపం అనిపించడానికి వేరే దుఃఖంలో ఇతరులు మనలో ఏమీ లేకుంటే మనల్ని అంటుంటారు. అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? మనం ఓర్చుకోవాలి. ఎందుకంటే మన పాప ఫలం వచ్చింది కాబట్టి, ఇతరులు మనం ద్వేషిస్తున్నారు కాబట్టి అని మనం సాధకుడు ఎప్పుడైతే కొంచెం ఓర్చుకున్నాడో వీడి పాపం తరిగిపోతాయి. వారికి ఏమి వీడు తీసుకుంటాడు. నిందకా హరేత్ పాపం. మనలో దోషం లేకుండా ఎవడైతే నిందిస్తున్నాడో మన పూర్వజన పాపం వల్లే మనకి ఇది నిందొచ్చింది. ఈ పాపం ఏం చేస్తుందంటే వాడు నిందించిన వల్ల ఇది వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది. మనం శాంతంగా ఉంటే వాళ్ళు పుణ్యం మనకు ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అనమాట. అందుచేత అప్పుడు ఏమవుతుంది, మనం ఆ ఓర్పు కాసేపు ఉన్నాం అనుకోండి. ఇంట్లో కూడా ఏమిటంటే చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకు అల్లని పెట్టుకోకూడదు. ఎవరో అయ్యగారు ఏదైనా ఒక మాట అంటే అమ్మగారు వచ్చుకోవాలి, అమ్మగారు ఏదైనా ఒక మాట అంటే అయ్యగారు వచ్చుకోవాలి. అప్పుడేమవుతుంది తెలుసా? ప్రశాంతం అయిపోయి జీవితం. లేకపోతే పనులే జరుగుతుంటాయి, తిండి అవుతుంటది, లోపటి భావాలు లేవా, మాటలన్నీ భావాలు ఇవి మాత్రం కొంప ముచ్చుతూనే ఉంటుంటాయి. అర్థమైందా? అందుకని చెప్తూ ఉన్నారు ఈ విధంగా మనః ప్రసాదం. ఎప్పటికప్పుడు మనస్సులో ఉన్నటువంటి దాన్ని డిలీట్ చేస్తూ ఉంటుండాలి. మనసులకు అంటుకున్నటువంటి ఆ ఈర్ష్య, అసూయ, రాగ, ద్వేషాది ఇతర గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎలాగే దీని మీద పట్టిన బంకని ఈ కడిగి సబ్బుతో తీసేస్తున్నామో లోపల అయినటువంటిది ఈ విజ్ఞానం ద్వారా మనం బయటికి తీసేయాలి. అదేనమాట మనః ప్రసాద సౌమ్యత్వం. మనస్సు ఎప్పుడు ప్రసన్నంగా అప్పుడు అవుతాడు. మౌనం ఆత్మ వినిగ్రహ. ఇక మౌనం చెప్తున్నారు. మౌనం ఉండాలి. మౌనం అంటే ఏంటి మనకి ఇక్కడ? అది ఆ మౌనం అనేది వాక్కు అన్నటువంటిది ఇచ్చాడు కదా. 24 గంటలు మాటలో పెట్టుకోకూడదు. కొంతమందికి పని లేకపోతే కూర్చొని ఒకటే సోది. ఇక టేప్ రికార్డ్ అయినా కరెంట్ లేకపోతే అవుతుంది, కానీ ఈ సోది మాత్రం ఆగాలి. అది ఉండకూడదు. అవసరం వచ్చిన మాటలు ఆడాలి, అక్కడ స్టాప్ చేస్తుంది మౌనం. ఎంతవరకు ఏది అవసరమో అంతవరకు మాట్లాడుకుంటే అదే మౌనం. పూర్తిగా మౌనం ఉండి మన లోక కార్యక్రమం జరుగుతాయి. మౌనం చెప్పారు కాబట్టి అది పిలిచిన పలకనం, ఇంట్లో కొడుకు పిలిచిన పలకనం, మౌనంగా ఉంటాను డౌటా? మాట్లాడు, నీకు ఎంతవరకు కావాలో అంతే. నీకు ఇంకా మనస్సు సూక్ష్మంగా ఏకంగా ఉండాలంటే అప్పుడు నెలకు రోజు 15 రోజులకు మౌనం పెట్టుకో. చక్కగా మౌనం పెట్టుకొని ఒక దగ్గర కూర్చో హాయిగా. ఇంకా మౌనం పెట్టుకో. కొంతమంది రాసిందే రాసి, తీసిందే తీసి, వీడికి అర్థమవుతూ వారికి వినపడదు. ఆ ఊరుకోరు, రాతే రాత. వీడి మాట వాడికి అర్థం కావాలి. వాళ్ళు ఆడేది రాసనుకో, అది కాదు మళ్ళీ రాయాలి. ఇది పెద్ద ఇది మౌనం కాదు. మౌనం అంటే ఏమిటి? హాయిగా ఉండాలి. అది ఒకటి. రెండవది ఏమిటి? నీకెంతవరకు ఏది కావాలో అంతవరకు మాట్లాడు. చాలు. ఇంకా అధికమైన మాటలు బంద్ చేశాను. నువ్వు మౌనమే. కొంతమంది ఒక్క మాటతో అయిపోతుందాన్ని ఆ మాట పెడుతూనే ఉంటుంటారు. అది వేస్ట్ టైం. తర్వాత కూడా మనకి ఎనర్జీ వేస్ట్ అని అందుచేత చెప్తున్నారు. అయ్యా మౌనం, మౌనం ఉండాలి. వాంగ్ మౌనం, అది మనోమౌనం, ఇవన్నీ. కాబట్టి వాక్కుని మౌనం చేసుకో, మనస్సుని మౌనం చేసుకో. వాక్కును ఊరిక మౌనం చేసుకొని మనస్సుతో చింతిస్తూనే ఉంటారు కొంతమంది. అర్థమైందా? నోరు కట్టిందని పేరే కానీ లోపటేమో అది అలా తిరుగుతూనే ఉంటుంది మౌనం. ఆ విధంగా చెబుతున్నారు. భావం కలిగి ఉండుట. ఈ విధంగా ఆత్మ వినిగ్రహ అని చెప్పారు. మౌనమును ఉండాలి. రెండవది ఆ మనస్సును వెచ్చగా నిగ్రహించాలి. చక్కగా మనస్సు మంది ఎక్కడెక్కడ విషయాలు ఎందుకు పోతుంటే, అవసరం విషయాలు పోయింది అనుకోండి, మనస్సు ఆలోచిస్తుంటే, ఓ మనస్సా, నువ్వు అనేక జన్మ నుంచి అవసరం లేని విషయాలకు పోయి నీ గతిగా తెచ్చుకున్నావు. ఇప్పటికైనా నీకు అవసరమైన విషయాల ముందే ఉండు, పోకు అని మనమే మనసుకి బుద్ధి చెప్పాలి. అర్థమైందా? మన మనస్సుని మనమే ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదే. ఆత్మైవ త్యాత్మనో బంధు విపు ఆత్మన. తన మనస్సే తనకి బంధువు, తన మనస్సు తనకి శత్రువు. ఎవరి మనసు సంస్కరించుకున్నారో
వాడి మనసు వారికి శత్రువు అవుతున్నాడు, ఇది మిత్రుడు అవుతున్నాడు. ఎవరు సంస్కరించుకోలేదో వాడి మనస్తే వారికి శత్రువు అయిపోతుంది. అందుచేత ఆత్మ వినిగ్రహ, మనస్సును చక్కగా నిగ్రహించుకో, విషయముల నుండి దూరం చేసుకో. ఇంకా భావ సంశుద్ధికి చెప్పాడు. భావ సంశుద్ధి ఏమిటుండాలి? ఎప్పుడూ కూడా 10 మంది బాగుపడాలి అన్న దృష్టి రావాలి మనకి. అర్థమైందా? 10 మంది బాగుపడాలి అంటే ఎవరు చెడిపోవాలని వద్దు, అందరూ బాగుపడాలి, లోకంలో మంచివాళ్ళు మంచిగా అన్న అది. తరువాత ఇంకేమిటి భావం ఉండాలి? ఎప్పుడూ కూడా లోకోపకారకమైనటువంటి తత్వం లోపటో ఉండాలి, అది భావం అన్నమాట. తన భావం ఎవరికైతే శుద్ధిగా ఉంటుందో వారికి మంచి జ్ఞానం కలుగుతుంది. భావశుద్ధియే జ్ఞానసిద్ధి అన్నారు. యద్భావం తద్భవతి. ఆ విధంగా మన భావాలు ఇప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టు భావం వస్తుండాలి. మేలు కీడు చేయకుండా ఉంటే చాలు. ఎవరికి మనం మేలు చేసినా చేయొచ్చు, లేకపోతే మనకు అవకాశం అయితే మేలు లేకపోవచ్చు, కానీ ఎవరికి అపకారాన్ని మాత్రం తలపెట్టకూడదని భావం మనకి ఉంటుండాలి. అందుచేత ఆ భావం ఏం చేస్తుంది? చిత్తశుద్ధిని కలిగిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మనకి చక్కగా ఆ మానసికమైన మౌనాన్ని మనకి కలుగుతాయి. అర్థమైందా? అందుచేత ఈ విధమైనటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకి ఎన్నైనా ఇవి 3 అనమాట. అర్థమైందా? ఆ మౌనం కూడా మాటలు ఎంత కావాలంతే. కొంతమంది వాక్కుతో బంద్ చేస్తారు, మనస్సుతో ఎప్పుడు ఏదో విషయాలు చింతిస్తూ ఉంటారు. వాక్ మౌనం వల్ల కన్నా మానసిక మౌనమే గొప్పది. ఆ మానసిక మౌనమే మనస్సు ఎప్పుడూ కూడా ఇతర విషయాల సంబంధానికి ఎంత కావాలో అంతవరకే వెళ్ళి అక్కడితో బంద్ చేయాలి. ఆ అభ్యాసం చేసుకోవాలి మనం. దీనివల్ల మనకు శాంతి. శాస్త్రం ఏం చెబుతుంది? శాంతి సుఖం. మానవుడికి కావాల్సింది ఏమిటి? శాంతి. ఇదే అంగడిలో దొరకదు. అర్థమైందా? మనకి ప్రపంచంలో ఉన్న అంగడిలో కొట్ల మీద ఈ శాంతి ఎక్కడా దొరకదు. శాంతి ఎక్కడ దొరికితే మనలోనే ఉంది. దాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా మన యొక్క ఈ శరీరం యొక్క సంబంధం ఏమిటి, ఆత్మ యొక్క సంబంధం ఏమిటి, ఇది తెలుసుకున్న ద్వారాగా శాంతి అనేది కలుగుతాయి. అంతేగాని శాంతి ఇంకెక్కడ మనకి దొరికేది కాదు. కాబట్టి ఈ విధంగా చక్కనైనటువంటి ఆ శాంతియుతమైనటువంటి శక్తిని, అటువంటి భక్తిని ఆ భగవంతుడు మనకి సదా రక్షించుగాక.